ఆ. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, జీవాధిపతి, నమ్మదగిన తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయమందు మీ కృపా సింహాసనం ఎదుటకు వస్తూ ఉన్నాం. కూడి వచ్చిన మనందరితో మీరు మాట్లాడమని తండ్రి మేము కోరుకుంటూ ఉన్నాం, ఆశపడుతూ ఉన్నాం. ముఖ్యంగా మీ సేవకుడైన నన్ను మీ శిలువ చాటున మరుగుపరచి మా అందరితో మీరు మాట్లాడమని కోరుకుంటూ ఉన్నాను తండ్రి. నా సొంత ఆలోచనలు, సొంత తలంపులు కాదు ప్రభువా, మీరు నాలో ఉండి నాతో ఉండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని కోరుకుంటూ సమస్తాన్ని మీ చేతికి అప్పగిస్తూ మరొక్కసారి మీ అధికారము కొప్పుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మళ్ళీ ఒకసారి ఆ వాక్యాన్ని చదువుదాం, 3వ లైన్ నుంచి. ఓర్పు ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఆమేన్, హల్లెలూయా. 2 రోజుల నుంచి వాక్యం ఏం చెప్పాలా ప్రభు అని ఆలోచన చేస్తున్నప్పుడు నా మనసులో ఒక మాట, ఒక 2 మాటలు కలిగిన ఒక పదము నా మనసులో మెదులుతుంది. ఆ పదమే ఓర్పు. ఏందంట? ఓర్పు. చాలా మటుకు నేను గమనించిన, ఏదైనా ఆదివారం రోజు ఏదైనా వాక్యం విషయం కొరకు నేను చెప్పాలని ఆశపడితే నాకే ఒక పరీక్ష ఏర్పడుతుంది. నిన్న ఈ వాక్యం చెప్పాలని నా మనసులో అన్ని స్థిరపరచుకున్న తర్వాత నిన్న సాయంకాలము పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక అయిపోయిన తర్వాత పాస్టర్ని ఇంటికాడ దింపి ఆ భోజన ప్లేట్లు లేవు, ఇస్తరాకులు లేవు, ప్లేట్స్ గ్లాసులు తీసుకుందామని నేను వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా రోడ్డు పక్కకే సడన్గా నేను ఆపిన. వెనకాల ఒక వ్యక్తి సడన్గా నా బండి వెనకలా ఆపినాడు, ఫోన్ పట్టుకొని ఆపినాడు. ఎట్లా పోతున్నావే, సడన్గా ఆపితే ఎట్లా, బండి గుద్దితే ఎట్లా అని నా మీద కోపమైనాడు. అంటే తప్పు నాదేలే, సడన్గా ఆపడం తప్పు నాదే. కానీ నేనేం చేశా అంటే, ఫోన్ మాట్లాడుతున్నావు కదా, ఇట్లా పట్టుకొని తప్పు నీది పెట్టుకొని నాదంటే ఏంది అని ఎదురు మాట్లాడిన తర్వాత ఒక 2-3 నిమిషాలు సంభాషణ జరిగింది. అట్లా కాదు ఇట్లా కాదు అది సంభాషణ జరిగి వెళ్ళిపోయినాడు. అప్పుడు అనిపించింది, రేపు చెప్పే వాక్యం ఏంది, నేను ఓర్పు. ఇప్పుడు అనుభవించిన పరిస్థితి ఏంది, నాకు ఓర్పు లేదు. ఏంది ఇది నాకే ఎదురుపడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్రైస్తవుని జీవితంలో, క్రైస్తవుని కాని వారి జీవితంలో ఈ 2 అక్షరాలు కలిగిన ఈ పదము చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి వారిలో ఈ లక్షణం ఉండాలా. ఈ ఓర్పు అనే లక్షణము, ఈ ఓర్పు అనే గుణము నీలో నాలో లేకపోతే మనము బ్రతికి ఉన్న చచ్చిన వారిలాగానే ఉంటాం. మనము బ్రతికి ఉన్న ప్రయోజనం లేదు. వాక్యము సెలవిస్తూ ఉంది, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను జరగకుండా ఆపివేస్తుందంట. మొన్న నేను ఒక వాట్సాప్లో ఒక న్యూస్ నేను చూడడం జరిగింది. ఒక న్యూస్ నిన్నగాక మొన్న, ఒక పొలములో ఒక కుమారుడు పొలము దున్నుతూ ఉన్నప్పుడు ట్రాక్టర్ మీద దున్నుతూ ఉంటే ఏదో కోపం వచ్చి అదే పొలములో ఉన్న తల్లిదండ్రులను ట్రాక్టర్తో గుద్ది చంపినాడంట. ఆ ట్రాక్టర్ ఎక్కిచ్చేసినాడంట. ఎందుకు ఈ పరిస్థితులు జరుగుతున్నాయి? ఇంకొక దగ్గరికి వెళితే భార్య చిన్న మాట అనిందని చెప్పి భార్యని మొత్తం కూడా కైమ పీసుల్లాగా చేసి మిక్సీకేసి గ్రైండర్ చేసినాడంట. ఎక్కడ పోతుంది ఈ సమాజం? ఎందుకు ఈ పరిస్థితులు జరుగుతున్నాయి అని మనం గమనిస్తే మనిషిలో దినదినము ఓర్పు అనేది తక్కువైపోయి పశువులాగా మనిషి ప్రయత్నం చేయడం జరుగుతుంది. పశువులాగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఓర్పు తక్కువైపోయింది. ఓర్పు అని అంటే సహనం. ఏందంట? సహనం. ఈ ఓర్పు అనేది ప్రతి వారి జీవితంలో ఉండవలసిన ముఖ్య లక్షణం. ఓర్పు లేకపోతే ప్రయోజనం లేదు. నేను విజిటింగ్ వెళ్ళినప్పుడు, చాలా గృహాలకు నేను విజిటింగ్ వెళ్ళినప్పుడు ఏ ఇంటికి పోయినా ఒకటే మాట అంటున్నారు. మా ఇంటి ముందర ఆమె, మా ఇంటి పక్కన ఆమె, మా పక్కనోళ్ళు, వాళ్ళు వీళ్ళు భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు సార్. ఎన్నోసార్లు మీ దగ్గర చెప్పాలనుకున్నా సార్. మీ చర్చికి వస్తారు కదా, మీ దగ్గర చెప్పాలనుకుంటూ ఉన్నా. చిన్న ఓపిక లేదే, సహనం లేదే, ఓర్పు లేదే.
అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎక్కడ పోతుంది ఈ షారోన్ ప్రార్థన సంఘ విశ్వాసుల పరిస్థితి? ఎక్కడ పోతున్నాము? సమాజంలో తల ఎత్తుకోలేని పరిస్థితుల మధ్యలో మనం ఉంటూ ఉన్నాం. మనం ఉంటున్న చుట్టుపక్కల ప్రాంతంలోనే మనను హేళన చేసే పరిస్థితుల్లోనే మనం ఉంటూ ఉన్నాం. ఓర్పు లేని పరిస్థితులు, సహనము కోల్పోతూ ఉన్నాం. మందిరానికి వస్తూ ఉంటాం, గంటలు గంటలు ప్రార్థనలు చేస్తూ ఉంటాం, వాక్యము చదువుతూ ఉంటాం, కానీ ఓర్పు ఉండదు. ప్రార్థన చేస్తాం బానే, వాక్యము బానే వింటాం, మంచిగా దేవుని మాటలు వింటాం, దేవుని పాటలు పాడతాం, కానీ సహనం ఉండదే. చాలామంది భక్తులకు కూడా సహనము లేదు, కోల్పోయినారు, ఓర్పు కోల్పోయినారు. ఓ సంఘంలో ఒక విశ్వాసులు అంటారంట, ఒక వ్యక్తి గురించి, ఓ సంఘ సేవకుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. మీ సేవకుడు ఎలా? మా సేవకుడు ఏం వాక్యం చెప్తాడన్నా, చాలా మంచిగా వాక్యం చెప్తాడు. మా సేవకుడు ఒకటి ఉద్దేశించినాడంటే మందిర పరిచర్య పట్ల కానీ విశ్వాసుల పట్ల కానీ ఎంతో ప్రేమ కలిగి, ఎంతో మంచి ఔదార్యము కలిగి సంఘం అభివృద్ధి కొరకు అనేకంగా కష్టపడుతూ ఉంటాడు. కానీ ఆయనలో ఒక్కటి కొదువు ఉందన్నా అని అంటారంట. ఏంది అని అంటే ఓర్పు లేదు, సహనము లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో కూర్చున్న మీరు, నిలవబడిన మనము, నేనైనా సరే ఎన్నోసార్లు ఓర్పును కోల్పోయిన పరిస్థితులు, సహనాన్ని కోల్పోయిన పరిస్థితులు ఉంటాయి. అయితే ప్రభు అంటున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయమందు, ఇదిగో ప్రతి వారు కూడా ఈ ఓర్పు అనే ఈ లక్షణాన్ని కంఠాహారముగా మీరు ధరించుకోవాలి. మీ వస్త్రములకు మీ శరీరానికి ఎలాగైతే వస్త్రాలు కప్పుకుంటారో అలాగే ఈ ఓర్పుని నీ వస్త్రములుగా కప్పుకోవాలా. ఓర్పు చాలా ప్రాముఖ్యం, సహనము చాలా ప్రాముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితులు మనం గమనిస్తే మనల్ని పొగుడుతూనే ఉంటారు, మన వెనకాల పోయి ఇష్టానుసారంగా మన గురించి మాట్లాడుతుంటారు. ఆ విషయాలు ఏదో రకంగా వచ్చి మనకు వినబడతాయి. వినబడినప్పుడు మనం ఎంతో సహనము కలిగి ఉండాలి. కానీ పలానా రోజు పలానా వ్యక్తితో నాతో మాట్లాడినావంట అని పోయి కొట్లాడకూడదు. అది సహనము కోల్పోయిన పరిస్థితులు, అది ఓర్పు లేని పరిస్థితులు. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే క్రైస్తవులు ఎంతో ఓర్పుతో ఉంటూ ఉన్నారు, ఎంతో సహనముతో ఉంటూ ఉన్నారు. అయినా కూడా మనమేమి కత్తులు పట్టుకుంటలేము, మనమేమి తలవార్లు పట్టుకుంటలేము, మనమేమి చూసుకుందాం అని అంటలేము. ప్రార్థన చేస్తున్నాం ఓర్పుతో సహనంతో. అయినా కూడా మన దగ్గరికి వచ్చి మననే ఇబ్బందికరమైన పరిస్థితులు పెడుతూ ఉన్నారు. అయినా కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసా? సహనముతో ఉంటూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు అనే రాజు నీకు నాకు నేర్పించిన ప్రధానమైన లక్షణం ఏంది తెలుసా? ఓర్పు. ఎందుకోసం అంటే ఈ ఓర్పుతోనే యేసయ్య ఈ సమాజమును గెలిచినాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఓర్పుతోనే యేసయ్య ఈ ప్రపంచాన్ని గెలిచినాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకున్నంత ఓర్పు ఒక ఆవగింజంత నీకున్నవనుకో, మనకుందనుకో, ఇక ధన్యత మనది. ఆయనకున్నంత ఓర్పు ఒక ఆవగింజంత ఉంటే చాలు, ఇక నీ బ్రతుకు ధన్యతనే. ఆయనను కొడుతూ ఉంటే కూడా ఓర్చుకున్నాడు. ఏ తప్పు చేయకుండా ఆయనను సమాజము ఎదుట నిలబెట్టి ఆయన మీద ముఖము మీద ఉమ్మి వేస్తూ ఉంటే కూడా ఓర్చుకుంటూ తూర్చుకున్నాడు. అదే నీవు నేనైతే ఒక్కసారి ఉమ్మేస్తే వానికి 10 సార్లు ఉమ్మేస్తాం. రాకపోయినా కూడా నోట్ల నీళ్ళు కోసం పుక్కిలిచ్చలా ఉమ్మేస్తాం. అవునా కదా? 10 సార్లు ఉమ్మిలు అప్పుడే రాకపోయినా పక్కనొంతన బాటిల్ తీసుకొని నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కిలిచ్చని ఉమ్మిస్తాం. ఓర్పు లేదే, సహనము లేదే. ఈ ఓర్పు ఈ సహనము లేని పరిస్థితులు నిన్ను నన్ను ఎక్కడికి తీసుకుపోతున్నాయి తెలుసా? ద్రోహ కార్యాలు చేయడానికి తీసుకొని పోతున్నాయి. ఏం కార్యాలు? ద్రోహ కార్యాలు, తప్పుడు కార్యాలు, భయంకరమైన పరిస్థితిలోనికి నిన్ను నన్ను తీసుకొని వెళుతున్నాయి. నీ ఒక్కనివే పోతున్నావా అనంటే కాదు, నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా లాగి తీసుకొని పోతున్నావు. నీ కుటుంబాన్ని ఒక్కటే తీసుకుపోతున్నావా అంటే కాదు, నీతో పాటు ఈ సంఘాన్ని కూడా తీసుకుపోతున్నావే.
ఈ సంఘాన్ని ఒకటే తీసుకుపోతున్నావా అని అంటే కాదు, యేసుప్రభుని కూడా లాగుతున్నావు. నీ సహనము లేని పరిస్థితులు ఏమైపోతున్నాయి తెలుసా? ఆఖరికి సృష్టికర్త దేవుడు 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 అని చెప్పుకుంటున్న నీ దేవుణ్ణే అందరి ఎదుట నిలబెడుతూ ఉన్నాం. అందరి ఎదుట నిలబెడుతూ ఉన్నాం. ఓర్పు చాలా ప్రాముఖ్యమైన లక్షణము నీకు నాకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు వ్యక్తుల గురించి నేను పరిచయం చేసి నేను ఈ ఆరాధన నేను ముగిస్తాను. చదువుకుందాం ఒక చిన్న మాట. ఆదికాండము 29వ అధ్యాయం 34వ వచనం. ముప్పై 31వ వచనం చదువుదాం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీ ఉంది, లేయా అనే ఒక తల్లి. ఈ తల్లికి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత సాఫీగా తన దాంపత్య జీవితం నడుస్తుంది అని అంటే నడుస్తలేదనే అర్థం. ఎందుకు అని అంటే తన బ్రతికిన దినాలు 25 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు కానీ ఎక్కడ చూసినా తన భర్త బ్రతికి ఉన్నాడు కానీ తన భర్త నుండి ప్రేమను పొందుకోలేని పరిస్థితి, తన భర్త నుండి సంతోషాన్ని పొందుకోలేని పరిస్థితి, తన భర్త ఉన్నాడు కానీ సరిగ్గా చూడలేని పరిస్థితి. ఎప్పుడు కూడా ఆమె ద్వేషింపబడుతూ ఉందట. వాక్యం సెలవిస్తుంది, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను, యెహోవా వినెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతగా తన భర్త ద్వారా ద్వేషింపబడుతూ ఉన్నా లేయా ఒక్కసారి కూడా తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మా నాయనా మీ అల్లుడు నన్ను ప్రేమగా చూసుకోవడం లేదు, మీ అల్లుడు నన్ను హింసిస్తున్నాడు, మీ అల్లుడు నన్ను బాధ పెడుతున్నాడు, మీ అల్లుడు నన్ను సంతోషంగా చూసుకోవడం లేదు, భర్త ఇవ్వవలసిన సంతోషాన్ని కూడా ఇస్తలేడు అని ఎప్పుడు కూడా లేయా తన భర్త గురించి, యాకోబు గురించి లాబానుకు తన తల్లికి చెప్పలేదు, ఎప్పుడు కూడా చెప్పలేదు. ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె బతుకున్న సంవత్సరాలన్నీ, ఆ 30 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ బ్రతికున్న సంవత్సరాలని ఓర్పుతో సహనముతో ఉందంట. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు కాకపోయినా రేపైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడు, ఈరోజు కాకపోయినా రేపైనా నా భర్త నా దగ్గరికి వస్తాడు, ఈరోజు కాకపోయినా రేపైనా నా భర్త నా బాధను నా సమస్యను గుర్తెరిగి నా దగ్గరికి వస్తాడు అనే ఓర్పుతో ఉందంట. అలా ఓర్పుతో ఉండి 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 ఆమె దాదాపు 7 మంది సంతానమును కలిగిందంట. ఆమేన్. హల్లెలూయా. 7 మంది సంతానము పుట్టించిందంట. 7 మంది సంతానంలో కూడా మొదటివాడు పుట్టినప్పుడు ఈరోజైనా నా భర్త నా దగ్గరికి వస్తాడేమో, ఈ బాబు పుట్టినందుకన్నా నా భర్త నా దగ్గరికి వస్తాడేమో, నన్ను ప్రేమిస్తాడేమో అని అనుకునేది. ప్రేమించలే. రెండవ వ్యక్తి పుట్టిన తర్వాత ఈ రెండవ వ్యక్తి పుడతాడన్నా నా భర్త నన్ను గ్రహించి నా ప్రేమను గ్రహించి నా దగ్గరకు వస్తాడేమో అని అనుకునేది. అయినా చేయలేదు. అట్లా 7 మంది పుట్టినా కూడా ఈ యాకోబు మనసు ఆమె మీద కరగలేదు. దూరంగా బ్రతుకుతుంది, దగ్గర ఉంది కానీ ప్రేమకు దూరంగా ఉంది. ఈ ప్రపంచంలో మనం గమనించినట్లయితే వివాహమైన స్త్రీ ఎవరు ద్వేషించినా పడుతుంది, తల్లిదండ్రులు ద్వేషించినా పడుతుంది. ఆఖరికి తన తల్లిదండ్రులు అమ్మా ఇక మా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో అని అంటే కూడా ద్వేషించబడుతుంది. ద్వేషించబడినా సంతోషిస్తుంది, ఏమని ఓర్చుకుంటుంది. ఆఖరికి నాన్న వాళ్ళు దూరం చేసినా ఓర్చుకుంటుంది. కానీ సొంత కట్టుకున్న భర్త ఆమెను ప్రేమగా చూసుకోకపోతే ఓర్చుకోలేదు. ఓర్చుకుంటుందా చెప్పాలా? స్త్రీలు ఓర్చుకుంటారా? ఓర్చుకోలేరు. ఇక ఆ బాధ వర్ణనాతీతం, ఆ బాధ వర్ణించలేని బాధ.
హృదయం అంతా పిండిపోతుంటుంది వాళ్ళకి. కానీ ఈ లేయా ఆమె 30 సంవత్సరాలు ఆ బాధను అనుభవిస్తూ ఓర్పుతో ఉందట. ఆమెన్ హల్లెలూయా. ఆమె ఓర్పుతో ఉండడం వలన, ఆమె సహనముతో ఉండడం వలన మనలాగా చెప్పలే, అంటే నాయనా ఇదిగో నువ్వు చేసిన కట్టుకున్న భర్త నువ్వు ఇచ్చినావు కదా, నువ్వు నాకు భర్తగా ఇచ్చినావు కదా, ఈ వ్యక్తి ఎప్పుడైనా నా కొరకు చీరకొని పెట్టినాడు, అడుగు అమ్మా అడుగు అని అనలే. ఎప్పుడైనా ఫంక్షన్లు జరుగుతుంటే తీసుకొచ్చినాడా, అడుగు నాయనా అడుగు అని అనలే. ఇంటి గుట్టును తీసుకుపోయి బయట పెట్టలేదు, ఇంటి గుట్టును తీసుకుపోయి ఇతరులతో చెప్పలేదు, సొంత తల్లిదండ్రులు కూడా చెప్పలేదు. ఈ లేయా సొంత తన చెల్లెలు రాహేలుతో కూడా చెప్పలేదు. అమ్మ రాహేలు, మన ఇద్దరికి ఒకటే భర్త కదా, ఇద్దరు భర్త కదా, నీ భర్తనేమో నా భర్తనేమో నేను అంతగా ప్రేమిస్తున్నాడే, నన్ను కనీసం ఒక్క రోజు కూడా పట్టు ఇంత మటన్ తిను అని మటన్ తెచ్చిలేడు నాకు, ఇంత చీర కట్టుకో అని చీర ఇచ్చిలేడు నాకు అని చెప్పుకోలే. ఓర్పుతో తన జీవితాన్ని కొనసాగిస్తుంది. దేవుని సన్నిధానంలో తన బాధంతను వ్యక్తపరచుకొని దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తుంది. సహనము కోల్పోలేదు. ఎప్పుడు ఆమెతోనే ఉంటావా అని చెప్పి కట్టబట్టుకొని ఉరకలే యాకోబు కూడా. ఎప్పుడు ఆమెతోనే ఉంటావా అని చెప్పి వాళ్ళ ఇంట్లో పోయి కొట్లాటలు చేయలేదు. చేసిందా? చదివినారా బైబిల్ ఎవరైనా? ఆదికాండం అంతా మీరు చదవండి, కావాలంటే 30, 31, 32, 33 ఈ అధ్యాయాలన్నీ చదవండి. ఎప్పుడు పోలే ఆమె, ఎప్పుడు యాకోబుకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఎప్పుడు తన చెల్లెలు రాహేలుకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఎప్పుడు యాకోబు గురించి ఇతరులకు కాంప్లైంట్ చేయలేదు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఇంటిలో ఏ బాధ కలిగినా ఆమె ఏం చేసింది తెలుసా? మోకరించి ఓర్పుతో సహనముతో ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. కనీసం పిల్లలు కూడా పట్టించుకోలేని పరిస్థితి అయినా కూడా ఓర్పుతో ఉందంట. ఆమెన్ హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఇట్టి ఓర్పు ఇట్టి సహనం నీకు నాకు ఉండును గాక. ఆమెన్ హల్లెలూయా. ఆమె ఎంతగైతే ఓర్పు భరించిందో, ఆమె ఎంతైతే ఓర్పు కలిగి ఉందో, ఆమె జీవితము దేవుడు ఆమెను చూసి ఎలా ఆశీర్వదించినాడు అని అంటే, ఆమె పొందుకున్న ఆశీర్వాదాలు ఇంతంత కాదు, ఆమె పొందుకున్న ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. ఆమె సంతానములో నుండే, ఆమె ఓర్పును బట్టి ఆమె సంతానములో నుండే మోషే గారు వచ్చినారంట. మోషే ఎవరో తెలుసా? మీ ఇంటి పక్కన ఉన్న మోషే కాదు, మన ఇంటి పక్కన ఉన్న మోషే కాదు, మీ ఫ్రెండ్ మోషే అనుకున్నారు. మోషే ఎవరో తెలుసా? మదమతలు తెలుసా? మోషే ఎవరమ్మా? ఎవరు మోషే? ఇశ్రాయేలు ప్రజలను 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వ్యక్తులను బయటికి తీసుకొని రావడానికి వచ్చిన ఒక రాయబారి, దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి. ఈ లేయా అంత ఓర్పుతో ఉంటే తన గర్భములో నుండి రాజులు వచ్చినారు, తన గర్భములో నుండి యాజకులు వచ్చినారు, తన గర్భములో నుండి అనేక మందిని దేవుడు దీవించి ఆశీర్వదించినాడంట. ఆమెన్ హల్లెలూయా. లేయా గర్భములో నుండే మోషే వచ్చినాడు, లేయా గర్భములో నుండే అహరోను సంతతి, లేయా గర్భములో నుండే మిర్యాము, లేయా గర్భములో నుండే ఫీనేహాసు అనే ఒక వ్యక్తి, లేయా గర్భములోనే దావీదు రాజు, లేయా గర్భములోనే బోయాజు, లేయా గర్భములోనే సొలొమోను, ఇక లేయా గర్భములోనే హిజ్కియా గారు. ఇదిగో ఈరోజు మనము నమ్మి ఆరాధిస్తున్న ఆ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఆమె సంతతిలో నుండే వచ్చినాడు. ఆమెన్ హల్లెలూయా. ఎందుకు? ఆమె చూపిన ఓర్పును బట్టి. అందుకనే వాక్యము సెలవిస్తుంది, లేయా ద్వేషింపబడుట యెహోవా ఏం చేసినాడంట? చూచాను. మనం అనుకుంటుంటాం, ద్వేషింపబడినప్పుడు, సొంత భర్తతో ద్వేషింపబడినప్పుడు
సొంత భార్యతో ద్వేషింపబడినప్పుడు, సొంత బంధువులతో ద్వేషింపబడినప్పుడు మనం అనుకుంటాం, ఇక అందరూ నన్ను ద్వేషించినాడు, ఇన్ని రోజులు నేను భక్తి చేసి ఏం లాభము? ఒక పూటకేనా? ఒక నెలకేనా? మరి ఈమె 30 సంవత్సరాలు ఒక భర్తతో ద్వేషింపబడుతూ ఉందే, మరి ఎప్పుడు ఆమె దేవునికి విరోధంగా ఒక్క మాట మాట్లాడలేదే, దేవునికి విరోధంగా ఒక్క కార్యాలు చేయలేదే. ఒక్క మాట మాట్లాడితే చాలు ఇంకా ఉరుకులాడతావు. నీ మన్నువయ్యా. ఇంటికి పోతే ఇవే మాటలు వస్తున్నాయి. ఏం సార్ ఏం చెప్తున్నారు సార్ సంఘంలో అంటున్నారు. సంఘంలో ఏం చెప్తున్నారు సార్ మీరు అంటున్నారు నన్ను. నేను నా ముఖం ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థం కాలే. ఏమంటాం? అమ్మ ప్రార్థన చేద్దాం, లేదా ప్రార్థన చేద్దాం. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, సంవత్సరాల నుంచి మీకు దిగి ఏంది పరిస్థితి ఇది? నీకు ఎందుకు? ఓ ఏసయ్యా అని అరుస్తా వీడికి వచ్చి. ఓర్పు లేకపోతే ఎట్లా? సహనము లేకపోతే ఎట్లా? ఎందుకోసం భక్తి? ఎవరు చెప్పినారు ఈ భక్తి చేయమని మీకు? ఎవరు చెప్పినారు? గేర్లో మంచి పేరు లేదే, వీధిలో ఊర్లో మంచి పేరు లేదే. ఎవరమ్మా చెప్పింది మీకు? ఎవరన్నా చెప్పింది భక్తి చేయమని? సహనాన్ని కోల్పోవద్దు. సొంత కుటుంబస్తులను చక్కగా చూసుకోవే, ఓర్పు లేకుండా. కొంతమంది గురించి వింటే అసలు నేను వీలేనా? సొంత కుటుంబస్తులను సరిగా చూసుకోవా? ఎవరు భక్తి చెప్పినారు? బైబిల్ చెప్పింది అట్లా. మీ గురించి కాదు, వేరే వాళ్ళ గురించి చెప్తున్నా. మీరు అనుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను సురేష్ అన్న ఇద్దరం తిరుగుతుంటాం కదా, మామూలుగా ఆదివారం మీ దగ్గర ఉంటాం. మిగతా రోజులన్నీ వేరే ప్రాంతాలకు తిరుగుతుంటాం. ఇవే కేసులు వస్తుంటాయి. ఇవే బాధపడుతుంటారు. చాలా బాధ అనిపిస్తుంది. సహనం కోల్పోయినాడన్న, ఓర్పు కోల్పోయినాడన్న. ఒక ఆమెను చూపిస్తే, ఈపులు చూస్తే ఇట్లా ఇంత లావు ఆశింటాయి. పాపం వచ్చి అట్టనే ఏం చేస్తాము, పాపం వాళ్ళు అట్టనే చూడనా అని ఇట్లా చూపిస్తుంటారు. పాపం ఆయన ఏం చేస్తాడు సురేష్ అన్న? పాపం ఆయన ఏం చేయలేడు, నేనేం చేయలేను. కంట్లో నీళ్ళు వస్తాయి, బాధ అనిపిస్తుంది. తిండి పెట్టరన్నా, కొడుతుంటారన్నా. భయంకరమైన పరిస్థితి. సహనాన్ని కోల్పోవద్దు. నీ సహనాన్ని కోల్పోతే నీవే నష్టపోతావు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపివేస్తుందంట. ప్రార్థన గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపివేస్తామని ఉందా? లేదు. ఇంకోటి ఏమంది? విశ్వాసము గొప్ప ద్రోహ కార్యములు ఆపివేస్తుందని ఉందా? లేదు. అంటే వాటికి నేను వ్యతిరేకమని కాదు, కానీ అవి ఉండాల, ప్రార్థన విశ్వాసం. కానీ ఓర్పు గురించే మరీ అంత నొక్కి చెబుతూ ఉన్నాడు. ఓర్పు సహనం అనేది గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపివేస్తుంది. మన సంఘంలో కూడా కొంతమందిని ఓర్పు చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. కొంతమంది ఉన్నారు, ఓర్పు కలిగిన వాళ్ళు ఉన్నారు మన సంఘంలో. వాళ్ళ ఓర్పును చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎంత ఓర్పో, చాలా ఓర్పు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఓర్పు మనము కంఠాహారముగా ధరించుకుందుము గాక. ఆమేన్. హల్లెలూయా. లేయా ఓర్పు కలిగి జీవిస్తుంది, ఓర్పు కలిగి బ్రతికింది. ఆమె గర్భములో నుండి దేవాది దేవుడు రాజులను, యాజకులను ఆయన గర్భంలో నుండి దేవాది దేవుడు ఆమెకు సంతతిగా ఇచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక ఊర్లో ఒక ధనిక కుటుంబం ఉందంట. వింటున్నారు అందరూ? హల్లెలూయా. ఒక ఊర్లో ఒక ధనిక కుటుంబం ఉందంట. తండ్రి మిలిటరీ దగ్గర పనిచేసి వచ్చినాడు. మిలిటరీ ఆఫీసర్, చాలా మంచి కోటీశ్వరుడు. ఒకగానొక కుమార్తె. ఈ కుమార్తెకు వివాహం చేయాలని చెప్పి మంచి వివాహాలు సంబంధాలు చూస్తూ ఒక వివాహ సంబంధం సెట్ అయితే వివాహం చేసేస్తాడు. వివాహం చేసిన తర్వాత ఆ కుమార్తె కొన్ని నెలల పాటు సంతోషంగా వివాహం ఆ దాంపత్య జీవితంలో ముందుకు పోతూ ఉంది. ఒకరోజు తన తండ్రి ఇంటికి వస్తే, నాయనా నువ్వు నాకు ఇచ్చినావు కదా అల్లుడు, నువ్వు నాకు వివాహం చేసినావు కదా అల్లుడు,
మొన్న ఏం చేసినాడు తెలుసా? నేను టైంకి అన్నం పెట్టలేనని చెప్పి కొట్టలేదు, కానీ కొట్టడానికి చెయ్యెత్తినాడు. ఏం చేసినాడంట? కొట్టలేదు నాయన నన్ను, కొట్టడానికి చెయ్యెత్తినాడు, నానా మాటలు అన్నాడు అని ఆ కుమార్తె తన తండ్రితో అనిందంట. తన తండ్రితో ఆ కుమార్తె అన్న వెంటనే తన తండ్రి తన అల్లుని పిలిచి, ఏమనుకుంటున్నావు? 22 సంవత్సరాలు నా బిడ్డను అల్లారు ముద్దుగా పెంచిన కోటీశ్వరి నేను. నా బిడ్డకి ఏమి కావాలంటే అది తీసుకొని వచ్చినా నేను. నాకు అది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, అది కావాలంటే అన్నీ ఇచ్చిన నా బిడ్డను నువ్వు కొట్టడానికి లేపుతావా? చెయ్యి, నువ్వు అంత మోగోనివే మన భాషలో అన్నానంట. అన్న వెంటనే అవతల వ్యక్తి ఉంటాడా అండి? బాగా ఏం చేస్తాడు అవతల వ్యక్తి? నీవు వద్దు, నీ బిడ్డ వద్దు, అవసరం లేదు పోరానైనా అని చెప్పి సేమ్ ఇదే మాట అని ఆ వ్యక్తి, నాకు నీ వద్దు, నీ బిడ్డ వద్దు, ఏమైనా చేసుకోపోండి అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఈ కోటీశ్వరుడు అనుకున్నాడంట, సరేలే బిడ్డ పోతే పోండి, వాడు ఇంకొక పెళ్లి చేస్తా నీకు అని చెప్పి కొన్ని రోజుల వ్యవధిలోనే ఇంకొక పెళ్లి చేసిన, ఇంకొక వివాహం చేస్తే ఆ వివాహం అంతా దాంపత్య కొన్ని నెలలు అయిన తర్వాత వాడు సైకో. మొదటి భర్త ఎందుకు వదిలిపెట్టిపోయినాడు, ఏమైంది, ఏమైంది నువ్వు అంటే నువ్వేమో చేసినావు. రోజు ఇదే తతంగం, రోజు ఇదే తతంగం. రోజు ఇంటికి రావాలా, మొదటి భర్త ఎందుకు వదిలేసినాడు చెప్పు 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 చెప్పు, ఇదే మాట. ఈ మాట విని 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 తన తండ్రికి చెప్తే, ఇది కూడా కాదురా నాయన, మొదటోడే నాకు మంచిగా ఉండే, ఊక అనవసరంగా విని చేసుకున్నా అని చెప్పి వానితో కూడా పెటాకులు అయిపోయినాయి, డైవర్స్. ఇక 3వ వివాహం కొరకు ఎదురు చూస్తుంది ఆమె మంచిగా ముచ్చటగా. ఇక సరే అని చెప్పి, డబ్బులు ఉన్నాడు కదండి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాడు కదా, వాళ్ళు ఏం చేసినా ఏం కాదు. ఇక ఈ 3వ వివాహం కొరకు తాపత్రయపడి ఈ 3వ వివాహం చేసుకునేది ఆమె, ఒక రాజకీయవేత్తని చేసుకునేదంట. అక్కడ ఆ రాజకీయవేత్త ఒక పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉంటే భార్యను కూడా తీసుకొని పోయి ఒక లాడ్జ్లో ఇద్దరు కలిసి ఉన్నారంట. లాడ్జ్లోకి ఇద్దరు కలిసి వెళ్ళినారు. బయటికి వచ్చేటప్పుడు కొద్ది క్షణాలలో ఒక్కడొచ్చినాడు. ఏం జరిగింది ఏం జరిగిందని చూస్తే ఆమె చచ్చిపోయింది, ఆత్మహత్య చేసుకునింది అని ఈ లోకంలో అందరికీ చెప్తున్నాడు. పేపర్లు గీపర్లు అన్నీ ఆత్మహత్య చేసుకుంది, ఆత్మహత్య చేసుకుంది, ఆత్మహత్య చేసుకుందని చెప్పినాడంట. అంటే మనము గమనించవలసింది ఏంటి అని అంటే, ఒక చిన్న ఓర్పు తన మామకేముండాలా, తన తండ్రికి ఓర్పు కోల్పోయింది. తన కుమార్తె ఓర్పు లేని పరిస్థితిలో ఉంది. సరే, నీవైనా మధ్యలో వ్యక్తి అయినా తండ్రి అయినా ఏం చేయాలా? అమ్మా నీ భర్తనే కదా తల్లి, టైంకి వండి పెట్టు, ఏమైతే తల్లి అని అన్నాడా? అంత మోగనివే అని అన్నాడు. ఈ మాట ఓర్పు లేని మాట, ఈ చిన్న 2 అక్షరాల మాటకు ఈమె జీవితం ఎలా అయిపోయిందంటే, భయంకరమైన స్థితిలోనికి నడిపింపబడి కోట్లు ఉన్న సమాధానము పొందుకోలేని పరిస్థితుల మధ్యలో ఆఖరికి మట్టికి మట్టిగా కలిసిపోయింది, మట్టికి మట్టిగా కలిసిపోయింది. ఇలాంటి ఓర్పు లేని పరిస్థితుల మధ్యలో మీరు ఉండొద్దు. మీ ఇంటిలో భార్య భర్తల మధ్యలో గొడవలు అవుతున్నాయి అనుకోండి, గొడవలు అవుతున్నప్పుడు భార్య భర్తల మధ్యలో అసమాధానం ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి దగ్గరికి పోవద్దు దయచేసి. మీ తల్లిదండ్రులకు కూడా చెప్పొద్దు, మీ ఇంటి వారికి కూడా చెప్పొద్దు దయచేసి. 3వ వ్యక్తి ఎప్పుడైతే మీ ఇంటిలోనికి అడుగు పెడతాడో మీ సమస్యను తీర్చడానికి, వాడే ఆ సమస్యలను, అది గోటితో సామెత ఉంటుంది కదా, గోటితో పోయేదాన్ని ఏం చేస్తాం, గొడ్డలితో. ఈమె గోటితో పోయేది, గొడ్డలి దాకా పోయింది, ఆఖరికి ప్రాణమే కోల్పోయింది. చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న దాంట్లకు సహనము కోల్పోయి, ఓర్పు కోల్పోయి, ఇష్టానుసారమైన పరిస్థితుల మధ్యలో కొట్లాడుకోవద్దని ఇళ్ళల్లో. చిన్న చిన్న దాంట్లకు వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఆ పంచాయతీ పెట్టిస్తా, ఈ పంచాయతీ పెట్టిస్తా అని నలుగురిని తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చోబెట్టినావు అనుకో, ఈ నలుగురు ఏం చేస్తారు తెలుసా? నిన్ను గలపరు, ఈ నలుగురు నిన్ను దూరం చేస్తారు, ఈ నలుగురే మిమ్మల్ని దూరం చేస్తారు. ఆకాశం ముందున దేవునికి చెప్పుకొని బాధ,
ఆకాశం ముందున్న దేవునికి నీ బాధ, నీ సమస్య చెప్పుకో. మోకరించి సమస్య చెప్పుకో. పలానా వాళ్ళ వలన నాకు ఈ సమస్య ఉంది, పలానా పరిస్థితులను బట్టి నాకు ఈ సమస్య ఉంది, పలానా వాళ్ళు వలన నా హృదయం అంతా వేదన ఉంటుంది యేసయ్యా, వీటన్నిటి నుంచి నన్ను విడిపించని ఓపికతో ఓర్పుతో మోకరించి ప్రార్థన చేయి. నీకు ఉన్న, నీ సమీపంగా ఉన్న నీ ఆత్మీయ తండ్రి సేవకునికి వచ్చి నీ మాటలు చెప్పు. అంతేగాని వేరే వాళ్ళకు మాత్రం చెప్పొద్దు. వేరే వాళ్ళకు మాత్రం చెప్పు దయచేసి. ఎందుకు తెలుసా? వాళ్ళు నీ జీవితాలను నాశనంలోనికి నడిపిస్తారు. ఇప్పుడున్న మన ఉదాహరణే, ఆ వ్యక్తి ఏం చేసినాడు? సహనం ఉండి తన కుమార్తెను సరిచేసింటే తన కుమార్తె బతుకు ఆశీర్వాదకరంగా మహిమకరంగా ఉండేది. మంచి భార్య పిల్లలతో, భర్త పిల్లలతో సంతోషంగా ఉండేది. ఆఖరికి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా సంతోషము లేకుండా, సమాధానం లేకుండా ఆఖరికి మట్టిగా కలిసిపోయింది. ఇలాంటి పరిస్థితులు నీవు నేను ఉండకూడదు. లేయా తన భర్త నుండి వేదన కలుగుతూ ఉన్నా, తన భర్త నుండి సమస్య కలుగుతూ ఉన్నా, తన భర్త నుండి ఇబ్బంది కలుగుతూ ఉన్నా ఓర్పుతో ఉందంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా ఓర్పుతో ఉండడానికి ప్రయత్నం చేయి. చేస్తున్న చేతి పనులలో, చేస్తున్న ఉద్యోగాలలో, చేస్తున్న వ్యాపారాలలో వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైన పరిస్థితులు, వ్యతిరేకమైన స్థితిగతులు ఉంటాయి. అయితే వాటన్నిటిని వింటూ ఉన్న నీ చెవులు, వాటన్నిటిని గ్రహిస్తూ ఉన్న నీ మనసు కోపపడకుండా, ఆవేశపడకుండా ఓర్పు, సహనము కలిగి ఉండు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటారు, ఆమె ఓర్పుతో ఉండదనా, పొద్దుమోగులు తిట్టుకుంటూనే ఉంటుంది. నేను ఊగా ఉంటే కూడా పొద్దుమోగులు తిడుతూ ఉంటుంది. అందుకనే నాకు కూడా బీపీ లేచి 2 మాటలు నేను కూడా. ఆమె ఓర్పుతో ఉన్నప్పుడు నీలో ఓర్పు ఉంటే ఏం లాభం చెప్పు? నేను అంటాను, నా మాట అర్థమవుతుందే? ఆమె ఓర్పుతో ఉంది నీ ఇంటి పక్కన, నీ ఇంటి ముందర ఆమె, నీ ఇంటి ముందర ఉన్న నీవు కూడా ఓర్పుతో ఉంటే ఆమెకి నీకు ఏం తేడా? ఆమె కోపం ఉన్నా నీ ఓర్పు ఉండాల. ఆమె కోపపడుతుంది అనుకో, ఆమె తిడుతుంది అనుకో, ఆమె శాపనాదాలు పెడుతుంది అనుకో, నువ్వు ఓర్పు కలిగి నోరు మూసుకో. ఆమె ఒకటంటే నువ్వు 2 ఎందుకంటావు? ఎక్కడుంది ఓర్పు? ఆమె 10 అంటే నువ్వు 12 అంటావు. అవసరమా? ఆమె అంటుంది అనుకో, నువ్వు యేసుక్రీస్తు బిడ్డవు కదా, నువ్వు యేసుక్రీస్తు ప్రభు బిడ్డవు కదా, నువ్వు పరిచర్య చేస్తున్నావు కదా, నువ్వు మందిరానికి వస్తున్నావు కదా, నువ్వు వాక్యం పట్టుకున్నావు కదా, నువ్వు పాటలు పాడుతున్నావు కదా, దేవుడు దేవుడు అని ఎమ్మడబడుతున్నావు కదా, మరి నీలో ఓర్పు లేకపోతే ఎట్లా? నాకు నిన్న ఇదే ఎదురైంది. నేను అనుకున్నా, వాయప్ప ఇదేంది, డైరెక్ట్ నాకే తగిలింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిగెత్తొద్దు, ఓర్పు కలిగి సహనము కలిగి ఉంది. యేసుక్రీస్తు ప్రభు రాకడ సమీపంగా ఉంది. యేసయ్య రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడలో నీవు నేను ఎత్తబడాలి అని అంటే ఈ ఓర్పు అనే ఈ పదం, ఈ ఓర్పు అనే ఈ లక్షణం నువ్వు కంఠాహారముగా ధరించుకోవాలా, నీ శరీరానికి వస్త్రముగా ధరించుకోవాలా. నీ ఆత్మీయ జీవితము దినదినము ఎదిగింపబడాలి అని అంటే ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యం, సహనం అనేది చాలా ప్రాముఖ్యం. అర్థమైందా? ఆమేన్. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చేతులు లేపండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూద్దాం. ఉన్నారా, పోయినారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. రూతు పుస్తకము తెరిచిపెట్టుకొని చెప్తాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలలో 2 గ్రంథాలు మహిళల పేర్లు రాసినారు. ఒకటి రూతు, ఇంకొకటి ఎస్తేర్. రూతు, ఎస్తేర్. ఈ రూతు గురించి, ఈ రూతమ్మ గురించి మనం గమనిస్తే, ఈమె గురించి నేను వినేటప్పుడు కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే బైబిల్ గ్రంథములో అన్నీ రాయలేం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, బైబిల్ గ్రంథములో అన్నీ రాయలేము. అన్నీ రాయాలి అని అనుకుంటే ఆకాశం అంతా ఇంకు సరిపోదంట, భూమి అంతా పేపర్ సరిపోదంట. అంటే నువ్వు నేను బైబిల్ని పట్టుకోవాలంటే పట్టుకోలేం.
మోయలేం కూడా, అంతగా కావాలంట. అయితే బైబిల్ స్కాలర్స్, బైబిల్ పండితులు ఈ రూతమ్మ గురించి చెప్పిన మాటలు ఏంది అంటే, ఈమె ఒక మోయాబిరాలు, అంతేనా? రూత్ ఎక్కడి నుంచి వచ్చింది? చైర్ మీద కూర్చున్నా, కుర్చీ మీద కూర్చో, కాళ్ళు వస్తుంది. మోయాబురాలు ఏందంట? మోయాబురాలు. మోయాబు దేశము అని అంటే విగ్రహారాధన దేశం, విగ్రహారాధనలు దేశం. ఈ మోయాబు దేశంలో ఈ రూతమ్మ చేసే పని ఏంది అని అంటే, ఈమె మధ్యతరగతి కుటుంబస్తులు కాదు, బీద కుటుంబస్తులు కాదు, ఒక మంచి ఉన్నతమైన కుటుంబస్తురాలేనంట. మంచి ఉన్నతమైన కుటుంబస్తురాలే, మంచి కోటీశ్వరురాలే, మంచి డబ్బున్న వ్యక్తే. ఈమె పని ఏమి అని మనం గమనిస్తే, ఈమె ఒక దేవాలయంలో పూజారినిగా పనిచేసేది. ఏం చేస్తుందంట? పూజారినిగా. అంటే వచ్చేవారందరినీ కూడా ఆ దేవత పేరు చెప్పి ఆశీర్వదిస్తుంది, చేతులెత్తి ఆశీర్వదించే స్థితిలో ఉంది ఈమె. ఈమె మంచి డబ్బున్న స్త్రీయే. అయితే ఆ మేలేకు దేవత అనే ఆ గుడిలో ఈమె పూజారినిగా చేసేది. ఈ మేలేకు ఎలా ఉండేటోడు అనంటే, ఈ మొండెము నుంచి కాళ్ళ వరకు మనిషి శరీరం లాగానే ఉంటుంది. ఈ పైన ముఖం మాత్రం ఎద్దు ముఖం ఉంటుందంట. ఏ ముఖం ఉంటుంది? బాగా గమనించి మీరు అర్థం చేసుకోవాలి రూతు గురించి. ఎందుకంటే మనకు తెలిసింది రూతమ్మ గురించి ఏంటంటే, నయోమి కోడలు విడిచిపెట్టింది, అతను ప్రేమించింది, ముద్దాడింది, వచ్చింది, ఇవే మనకు తెలుసు. కొంచెం లోతులోనికి మీరు తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీరు అనుకుంటాడు, సార్ ఎందుకో పాపం స్త్రీల గురించే చెప్తున్నాడు, ఓర్పు అని అంటే పురుషులు ఓర్పు ఉన్న వాళ్ళ అని కాదు, కానీ పురుషులకే ఓర్పు లేదు. నాకు కూడా అప్పుడప్పుడు ఓర్పు ఉండదు, కానీ ఈ ఓర్పును బట్టైనా నేను కూడా ఓర్పు తెచ్చుకోవాలని సంతోషపడుతాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజం ఒప్పుకుంటున్నా. ఈ పులిపిటి మీద వాక్యము రెండంచుల కట్టగం కదా, మిమ్మల్ని గుచ్చుతుంటుంది, నన్ను గుచ్చుతుంటుంది. నేను గుచ్చబడినా మీరు కూడా గుచ్చబడతారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సంతోషంగా ఉండి చెప్పబడిన ప్రతి మాటలు మీ హృదయంలోకి తీసుకొని సరిచేయబడి దేవుని ఎదుట పరిశుద్ధమైన జీవితం మనం జీవించుదుము గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఏముండాలా? మొదటి లక్షణము ఓర్పు ఉండాలా. ఇది ఎట్లా ఉండాలా? కంఠాహారముగా మనము ధరించుకోవాలి. మెడల మనం వేసుకుంటాం కదా చైన్స్, షర్ట్, మనం బట్టలు వేసుకుంటాం కదా శరీరానికి, అట్లా మనము ధరించుకోవాలి. ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది. ఓర్పు దోహ కార్యాలు జరగకుండా ఆపివేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ రెండవదిగా ఈ రూతమ్మ గురించి మనం ఆలోచన చేస్తే, ఈ గుడిలో, ఈ విగ్రహారాధన చేసే గుడిలో ఈ మేలేకు దేవత అనే ఈ మేలేకు దేవతలు పూజారినిగా పనిచేసేదంట. వీళ్ళు ఏం చేసేవారు అని అంటే, ప్రతిరోజు ఈ మేలేకు దేవతను ఒక రాగితో తయారు చేసి, ఇత్తడితో విగ్రహంని తయారు చేసి, ఆ విగ్రహం కింద మంట పెట్టేవారంట. ఏం పెట్టేవారంట? మంట. ఈ మంట ఎప్పుడు మండుతూ ఉంటుంది. విగ్రహం అంతా బాగా తలతల కాలిపోతూ ఉంటుంది అన్నమాట, కాలిపోతుంటుంది. ఆ విగ్రహం పొజిషన్ ఎట్లుంటుందంటే, ఈ ఎద్దు ముఖం ఉంటుంది కదా, ఈ శరీరం నుంచి ఇక్కడ దాకా మనిషి రూపం ఉంటుంది, చేతులు ఇట్లా పెట్టింటుందంట. ఆ గుడిలో ఆ దేవత, వాడు పూజించే దేవత ఇట్లా పెట్టింటుందంట చేతులు. ఈ విగ్రహం అంతా ఇత్తడితో చేసింటుంది. ఈ ఇత్తడిదంతా కూడా కాలుతూ ఉంటుంది. కాల్పిస్తారంట బాగా, తల ఎర్రగా కాలేంత వరకు మంట పెడతారంట. మొత్తం విగ్రహానికి మొత్తానికి మంట పెట్టిన తర్వాత వీళ్ళకున్న ఆచారం ఏంది అని అంటే, ఆ మేలేకు దేవతకు బలులు ఇస్తూ ఉంటారు. ఏమి బలిస్తారు అని అంటే, చిన్న పిల్లలను బలిస్తారంట. ఎవరిని బలిస్తారంట? చిన్న పిల్లలను. అయితే ఈ మోయాబురాలైన ఈ రూతమ్మ అక్కడ ఉన్న పూజారినిగా పనిచేసే పని ఏంది అని అంటే, చిన్న పిల్లలను తీసుకొని వచ్చి ఈ కాలుతూ ఉన్న విగ్రహం ఉంది కదా, ఆ చేతులు ఉంటాయి కదా, ఆ చేతుల మీద చిన్న పిల్లల్ని తీసుకొచ్చి పెడతారంట. ఇక ఊహించుకోండి ఎట్లుంది పరిస్థితి. నేను చదివినప్పుడే నాకు కూడా అసలు షాక్ అయిపోయినాను. ఎట్లా పెడతారు? ఇంత ధైర్యమా? చిన్న పసి కూనలు, ఆ పసి శరీరంని తీసుకొచ్చి ఆ కాలుతూ ఉన్న ఎర్రగా తలతలలాడుతున్న ఆ చేతుల మీద, ఆ మేలేకు దేవత చేతుల మీద పెడతారంట. ఈ నొప్పికి వాడు కాలుతుంటే అడుస్తుంటాడు, కేకలేస్తుండగా ఏడుస్తుంటాడు కదా, ఆ ఏడుపు శబ్దం వినపడకుండా ఆ గుడిలో వాయిద్యాలు వాయిస్తుంటారు, డ్రమ్ములు కొడుతుంటారట, గట్టిగా కొడుతుంటారట, వినపడకుండా, ఈ శబ్దాలు వినపడకుండా గట్టిగా కొడుతుంటారు.
ఇలా ఆమె చేసే పని, పూజారినిగా చేసే పని. ఈమె ఉన్నవరాలే, మంచి డబ్బు ఉన్న కలిగిన వ్యక్తి. అయితే ఈ రూతమ్మ ఆ గుడిలో పూజారినిగా పనిచేసేటప్పుడు ఈ యెరూషలేము నుండి, ఆ బెత్లెహేము నుండి, ఆ రొట్టెల ఇల్లు నుండి నయోమి తన భర్త, తన 2 పిల్లల్ని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళింది. ఇక్కడ కరువు వచ్చిందని అక్కడ తిందామని చెప్పి వెళ్ళింది. అందులో ఈ నయోమి ఒక కుమారుడు విగ్రహాలు చేసే పని. ఈ వ్యక్తి ఆ మేలేకు దేవత గుడిలో ఒక చిన్న పని ఉంది, ఆ పని చేయడానికి నువ్వు వస్తావా అని అంటే ఈ నయోమి వాళ్ళ కుమారుడు ఆ గుడిలోనికి పని చేయనీకి పోయినాడు. పని చేయనీకపోతే అక్కడ పూజారినిగా ఉంటున్న ఈ రూతమ్మ, ఎవరైతే ఈ రూతమ్మ ఉందో ఆ రూతమ్మ ఆ వ్యక్తిని గమనించి, బాబు ఏ ఊరు నుంచి వచ్చినావు, ఎక్కడి నుంచి వచ్చినామంటే పలానా బెత్లెహేం నుంచి వచ్చినాము, పలానా నుంచి వచ్చినామని అంటుంది. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి గొంతులో ఒక లాకెట్ కనపడింది. లాకెట్ అంటే మనం ఇప్పుడు లాకెట్ అంటాం, చైన్ లాగా ఒకటి కనపడింది, దారం లాగా. అది ఏమి వేసుకున్నావు అని అంటే ఆ వ్యక్తి అన్నాడంట, ఇదిగో ఇది మా దేవుడు మాకిచ్చిన 10 ఆజ్ఞలు. ఏంది? మా దేవుడు మాకిచ్చిన 10 ఆజ్ఞలు. ఎవరు మీ దేవుడు? యెహోవా అనే దేవుడు. ఆకాశమందు సృష్టిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుడు మాకు ఆజ్ఞాపించి 10 ఆజ్ఞలు మాకు ఇచ్చినాడు. ఈ 10 ఆజ్ఞలను మేము కంఠాహారముగా ధరించుకున్నాము అని చెప్పినాడంట. ఆ ఆజ్ఞలు ఏమి అని అంటే, ఇదిగో వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, పొరుగువానిది ఆశించకూడదు అని ఇలా 10 ఆజ్ఞలు చెప్పినాడంట. ఈ 10 ఆజ్ఞలు చెబుతూ ఉన్నప్పుడు ఈ రూతమ్మ ఆ దేవతా గుడిలో పూజారిగా ఉంటున్న ఈ రూతమ్మ మనసు చెలించిపోయింది. అయితే మేము ఇక్కడ నరహత్య చేస్తున్నామేమో, ఈ చిన్న పిల్లలను ఆ దేవతా గుడి మీద చేతుల మీద వేసి చంపుతున్నాం, అది నరహత్య కదా అని అంటే నరహత్యనే. తర్వాత ఆ గుడిలో దాసులుగా ఉంటారు, దేవదాసులు ఉంటారు. దేవదాసులు ఆ గుడిలోనే అసభ్యమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఇది వ్యభిచారం కదా, వ్యభిచారమే. అయితే నేను చేస్తుంది తప్పు. అయితే మీ దేవుడే నిజమైన దేవుడు, ఇవన్నిటిని ప్రోత్సాహపరుస్తున్న ఈ మేలేకు దేవత కాదు, ఇది తప్పు అని హెచ్చరిస్తూ ఇది చెయ్యొద్దన్న దేవుడే మీ దేవుడే నిజమైన దేవుడు అని నమ్మి విశ్వసించి ఇదిగో ఆ నయోమి కుమారుణ్ణి వివాహం చేసుకునిందంట. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. వివాహము చేసుకొని తన భర్తను తన తండ్రిని వదిలిపెట్టింది, తన ఆస్తిని వదిలిపెట్టింది, తన పూజారత్వాన్ని వదిలిపెట్టింది. అన్ని వదిలిపెట్టి ఉన్నత స్థితిలో ఉన్న ఆ రూతమ్మ దీన స్థితిలోనికి నడిపింపబడి ఆఖరికి తన భర్త చనిపోతే కూడా, తన మామ చనిపోతే కూడా తన అత్తను విడిచిపెట్టకుండా వెంటనే తన అత్తతో పాటు ఆ బెత్లెహేము అనే ప్రాంతంలోనికి వెళ్ళింది. ఆమెన్. హల్లెలూయా. అంటే మనం గమనించవలసింది ఏంటంటే ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది. నయోమి తోటి కోడలు ఉంది ఒక ఆమె, భర్త చనిపోతే తన అత్త అమ్మ మీరు వెళ్ళిపోండి అని అంటే వెంటనే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ ఈ రూతమ్మ మాత్రం తన అత్తను విడిచిపెట్టకుండా ఉన్నత స్థితిలో నుండి దీన స్థితిలోనికి నడిపింపబడి ఆఖరికి తన డబ్బంతా కూడా పక్కకు పెట్టి తన అత్త కొరకు తన కొరకు రోజు పోషణ కొరకు పరిగెని ఏరుకుంటుందంట. ఏమేరుకుంటుందంట? పరిగెని ఏరుకుంటుందంట. అంటే ఇంత ఓర్పు కలిగినది ఈ రూతమ్మ. ఈ రూతమ్మ ఇంత ఓర్పు కలిగింది కదా, ఈమెలోనికి ఇంత ఓర్పు కలిగితే ఈమె పొందుకున్న ఆశీర్వాదాలు ఏంటంటే మనం చదువుతాం, యేసు క్రీస్తు ప్రభువే ఈమె వంశావళి నుంచి వచ్చినాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మన రక్షకుడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు ఈమె వంశావళి నుంచి వచ్చినాడు. నువ్వు ఓర్పుగా ఉంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వు ఓర్పు సహనముతో ఉంటే నువ్వు ఎక్కడ కూడా తగ్గించుకునే పరిస్థితుల మధ్యలో నువ్వు ఇప్పుడు ఉన్నా రాబో దినాలలో నువ్వు ఆశీర్వదింపబడతావు. లేయా ఇప్పుడున్న స్థితి చూడలేదు, ముందు 10 సంవత్సరాల స్థితి చూసింది. ఇప్పుడు నేను సహనము కోల్పోయినాను అనుకో, ఇప్పుడు నేను ఓర్పు కోల్పోయినాను అనుకో, నా భర్త నన్ను విడిచిపెట్టిపోతాడు, నా పిల్లలు అనాథలు అయిపోతారు అనే స్థితి చూసింది.
ఈ భారతదేశంలో ఒక మిషనరీ వచ్చినాడు భారతదేశానికి. ఇది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. భారతదేశానికి ఒక మిషనరీ వచ్చినాడు. ఒక మిషనరీ వచ్చి తన భార్యతో పిల్లలతో ఈ మన బాంబే ఆ ప్రాంతాల, కలకత్తా ప్రాంతాల్లో తిరుగుతున్నాడు మిషనరీ. పేరు విలియం కేరీ. విన్నారా? పేరు విన్నారా? విలియం కేరీ అని. ఆయన వచ్చినప్పుడు ఈ సతీ సహగమనం అంటే భర్త చనిపోయిన తర్వాత భార్య బ్రతికున్నా కూడా అదే నిప్పుల వేయాల, ఇలాంటి స్థితిలో అవన్నీ చూసి ఆయన పోరాడినాడు. చాలామంది అంటారు క్రైస్తవులు ఏం చేసినారు ఒరే, అప్పుడు నీ భర్త వెంబడ నీ భార్య పోతుంటే భర్త పోయేటోని పోని భార్యను ఎందుకు పోనిస్తాను ఆపింది ఈ వ్యక్తి. అంటే ఈ వ్యక్తితో పాటు ఇంకా కొంతమంది మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళని తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి ఆపించినారు ఇది. ఆమెన్ హల్లెలూయా. ఈ విలియం కేరీని మనం గమనిస్తే విలియం కేరీకి బట్టనెత్తి ఉంటుందంట. ఏమి నెత్తి ఉంటుంది? బట్టనెత్తి ఉంటుందంట. అంటే ఈ మధ్యలో భాగం అంతా ఎన్నికలు ఉండవంట. ఈ ఎన్నికలు మాత్రమే ఎన్నికలు ఉంటాయంట. ఇవే ఎన్నికలు ఉంటాయంట. చాలామంది అడిగితే అయ్యా విలియం కేరీ గారు మీకు బట్టనెత్తి ఎందుకు వచ్చింది అని అంటే ఆయన అన్నాడంట, నా భార్యకు ఓర్పు లేదయ్యా, సహనం లేదు, ఎప్పుడు గొడవపడేది. ఆమె గొడవపడినప్పుడల్లా నేను కూడా సహనాన్ని కోల్పోతే ఎట్లా, నేను కూడా ఓర్పును కోల్పోతే ఎట్లా, నాకు అప్పుడప్పుడు కోపం వస్తుంది. అయితే నేనేం చేస్తున్నానంటే నా జుట్టు పట్టుకొని అని గట్టిగా వీక్కునేటోడంట. అది రోజు వీక్కునేటోడంట. పీక్కొని ఆఖరికి ఈ ఎంటికలు ఇట్లా వీక్కుంటాం కదా, ఇట్లా వీకం కదా, అర్థమవుతుందా? ఇట్లా వీకం కదా, ఇట్లా వీక్కుంటాం కదా, ఇట్లా పీక్కొని ఇక్కడ దాకానే ఎంటికలు పోయినాయ్యా అన్నాడు అన్నట్టు. ఇక్కడ దాకానే ఎంటికలు పోయినాయి. ఆ ఓర్పు ఆయన ఏం చేసింది తెలుసా? 44 తర్జుమా బైబిల్ బుక్కులను, అంటే అన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ కాదు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ, ఈ భాషలలో 44 భాషలలో విలియం కేరీ గారు బైబిల్ని తర్జుమా చేసినాడు. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఓర్పే. ఈ ఓర్పు లేకుండా ఆయన కూడా ఏమైనా చేసుకునింటే, ఆయన కూడా ఏమైనా చేసింటే ఈ బైబిల్, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాలు మనకు తెలుగులో వస్తుండేనా? అచ్చివేయబడుతుండేనా? పెడకుంటుండే. కాబట్టి ప్రభు అయిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే ఓర్పు కలిగి ఉండు. ఒకవేళ నీ పక్కనే నీ జత పనివారైన నీ భార్య కానీ నీ భర్త కానీ సహనము లేకుండా, ఓర్పు లేకుండా ఉంటే, ఎదుటి వాడువైన నీవు నేను ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కోల్పోకూడదు. ఆమె ఓర్పు లేకపోతే, ఆమె కోల్పోయిందని చెప్పి నీవు కూడా 2 మాటలు అన్నావనుకో, అలా అన్నావనుకో, ఇక నీవు ఓర్పేది నీకు. నువ్వు పెద్ద భక్తురాలు అని ఎట్లా అనుకుంటావు? నువ్వు పెద్ద భక్తుడు అని ఎలా అనుకుంటావు? కొన్ని ఇండ్లకు పోతే, నేను ఒకసారి చెప్పిన, ఒక ఇంట్లో పోతే శబ్దాలు వస్తున్నాయి, గిన్నెల శబ్దాలు. ఒక ఇంట్లో పోతే గేటు ప్రైజ్ ద లార్డ్ అని గేట్ ఇట్లా తెరుస్తున్న గిన్నెల శబ్దాలు వినపడుతుంది. టపా 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 అని. ఏదబ్బా గిన్నెల శబ్దాలు, పిల్లలకి ఇట్లా కానీ ఆడుకుంటున్నారేమో అనుకుంటే గిన్నెల శబ్దాలు పోయి మనుషుల శబ్దాలు వచ్చినాయి. ఇక ఇందులో పోతే నన్ను కూడా గిన్నెలు తీసుకుని నెత్తి మీద కొడతారు అని చెప్పి ఎన్నికలకు వచ్చేసి ఓ వ్యక్తి అన్నాడు, అయ్యా అన్నా నెత్తి చూడన్నా, ఏమైందిరా అని అంటే, ఇక్కడ చూడన్నా ఒకసారి చేయబెట్టు, ప్రార్థన చేయాలంటే చేయబెట్టు ఒకసారి అన్నాడు. కొంచెం ఆగు తమ్ముడు, నేను చేయబెట్టలే అన్నాడు. పెట్టు అని చేయి తీసుకొచ్చి ఇట్లా పెట్టి ఇట్లా అన్నాడు. ఏం వాసింది అని అంటే, కొట్టింది అన్న రాత్రి, నెత్తికి కొట్టింది అన్న రాత్రి. ఓర్పు లేదే. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను జరగకుండా ఆపివేస్తుంది. నీ కుటుంబం కట్టబడాలన్నా, నీ కుటుంబం బాగుపడాలన్నా, నీ ఆత్మీయ జీవితం ఎదిగింపబడాలన్నా, నీ కుటుంబం విచ్చలవిడిగా తెగదింపులుగా విచ్చలవిడితనంగా బతకకుండా ఉండాలన్నా, నీవు ఆశీర్వదింపబడిన కుటుంబముగా మార్చబడాలన్నా, సంఘములో సమాజములో ఇరుగు పొరుగు వారి ఎదుట నీవు మంచిగా నీ పేరు కలిగి ఉండాలన్నా నీకు ఓర్పు అవసరం. ఆమెన్ హల్లెలూయా. ఓర్పు అవసరం. ఇప్పుడు ఉదాహరణకు మాట చెప్తా. ఇప్పుడు ఏనుగు పోతుంటే అప్పుడు మాకు చిన్నగున్నప్పుడు సర్కస్లు వస్తున్నాయి, ఏనుగులు వస్తున్నాయి. ఇప్పుడు వస్తలేవు, ఎక్కడ తిరుగుతున్నాయో తెలియదు. అప్పుడు సర్కస్లు గద్వాలలో పెడుతున్నప్పుడు ఏనుగులు వస్తున్నప్పుడు పక్కన కుక్కలన్నీ ఎమ్మడబడుతుండే. ఒక 4-5 కుక్కలు వావ్ 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 అని అడుస్తుండే. దానికి అడుచుకుంటూ పోతుంది. చూసినారు ఎవరన్నా? చూసిన చేతులు లేపండి. మేము చూసినా ఆడంతా మాది చిన్నగేరి పాతగేరి ఉంటుండే, అక్కడ ఉంటుంటే వడ్లగేరిలా అంతా చూస్తుంటే వావ్ 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 అని నడుస్తుంటే ఆ ఏనుగు ఏమనకుండా తోగుపు కూడా పోతుండే ప్రశాంతంగా. ఏం చేస్తుండే?
తోపుకోకుండా టింగ్ 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 అని కూడా పోతుండే. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఏనుగు ఎవరు, అరిసిటోళ్ళు ఎవరు. మనం అర్థం చేసుకొని ఓర్పు కలిగి సహనము కలిగి ఉందుము గాక. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. అందరం లేచి నిలబడదాం, తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. ఓర్పు కలిగి ఉండాలని